అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ అవసరమేగా. రచయిత లక్ష్మణ్ భరద్వాజ్ గారు. ఇక కథలోకి వెళితే, అమ్మ అవసరమేగా. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. అదే పరాయి వాళ్ళలా భావిస్తే సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళే అవుతారురా. రాసుకున్నావా? అబ్బా ఆపునానమ్మా నీ సోది. ఇప్పుడు నిన్నెవరేమన్నారని ఇలా అంటున్నావు? నువ్వు ఖల్ ఖల్మని దగ్గుతావు. అది నాకు నచ్చదు. అంత మాత్రాన పరాయి వాళ్ళలా చూసినట్ట? రోజు ఒక మంచి మాట చెప్పవా అని నిన్ను అడిగాను చూడు. నా బుద్ధి తక్కువై అడిగా. నన్ను క్షమించు. ఇక నిన్నేమి అడగనులే. అసలే మా స్కూలు వాళ్ళ బాధ పడలేక చస్తున్నా. రోజు ఓ మంచి మాట రాయడం అంటే అలవాటు లేని పని, కష్టం కూడా. అందుకే నీ మీద ఆధారపడ్డా. అది నా తప్పు. ఇక నిన్నేమి అడగనులే. ముసలిదానివి, మనసున్నదానివి, మనదానివి అని అడిగా. ఈ మనవరాలి మీద ప్రేమతో చిన్నప్పుడు అడగకపోయినా ఎన్నో ఊసులు చెప్పేదానివి. ఇప్పుడు అవే మాటలు మంచి మాటలుగా రాద్దామనుకున్నా. కానీ నువ్వు ప్రేమ, పరాయి వాళ్ళు, మనసున్న వాళ్ళు, మనవాళ్ళు, పగవాళ్ళు అంటూ ఏదేదో సాగదీసి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నావు. రాద్ధాంతం చేసేస్తున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మమ్మల్ని మా చిన్నప్పుడు చూసినట్టుగా చూడటం లేదు. నువ్వు మారిపోయావు నానమ్మ. నువ్వు నాకు నచ్చలేదు. నీకో దండం తల్లి. ఇక నుండి నాతో మాట్లాడకు. నేను నిన్ను పిలవను, ఏమీ అడగను కూడా. ఇక నీ గదిలోకి రాను. బోడి నీ మాటలేం నాకు అక్కర్లేదులే. కావాలంటే మా గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్పేస్తుంది. నీ తరం నుండి నా తరం వరకు తెలుసా? కావాలంటే చూడు. ఇదిగో. ఇప్పటి పరిస్థితి ఇలానే ఉండిపోదు. మార్పు సహజం అని ఉంది. ఈ వాక్యం నిజమేగా. నేను అడిగితే చెప్పనన్నావు, కానీ నేనే నా అంతటా సులువుగా తెలుసుకోగలిగానుగా అంటూ రవలి నానమ్మ మీద తన కోపాన్ని వెళ్ళబుచ్చుతోంది. ఈలోగా, ఒసే అమ్మలు, రవలి, ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత లేసి మాటలు అనేయడమే. నానమ్మని పట్టుకొని తప్పు జరిగిందని క్షమించమని నానమ్మ అని కాళ్ళు పట్టుకొని అడుగు. లేదంటే ఓ 20 గుంజిళ్ళు తీ. లేకపోతే ఇవాళ రేపు నీకు భోజనం, చిరుతిండ్లు, టిఫిన్, ఆఖరికి అమ్మ చేసిన తీపి కూడా కట్, తెలుసా అన్నాడు రవలి తండ్రి జనార్దనం గర్జిస్తూ. అలానే కట్ చేయండి నాన్న, నాకు మంచిదే. నా పాకెట్ మనీ ఉందిగా. లేదంటే అమ్మని అడిగి బయట తినేస్తా. ఎలాగూ అమ్మ చేతి వంటలు తిని తిని బోరు కొడుతోంది. మీ పుణ్యమా అని బయట తింటాను. అంతేగాని క్షమించడాలు, గుంజీళ్ళు తీయడాలు లాంటివి మన నిఘంటువులో లేవు రెట్టించింది రవలి. ఈలోగా, ఏవండి ఇలా రండి. కాస్త ఈ పాలు చూడండి, పొయ్యి మీద ఉన్నాయి, పొంగిపోయేలా ఉన్నాయి అరచింది రవలి తల్లి వంటింట్లోంచి. ఆగవే శారదా, స్టవ్ సిమ్లో ఉంచు. ఈలోగా ఏం పొంగిపోవు గాని. నేను అమ్మ దగ్గరున్నాను. రవలి అమ్మని ఏదేదో అంటే బుద్ధి చెబుతున్నా. నువ్వు ఇటురా పిలిచాడు జనార్దనం. చాలేండి సంబడం. మీరు మీ బుద్ధి చెప్పడం కూడానా? మీరు బుద్ధి చెప్పాలని అనుకోవడం ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టడం లాంటిదే. చాలు చాలు గాని ఇక ఆపి కాస్త ఫిల్టర్లో డికాక్షన్ వేడి చేసుకొని కాఫీ త్రాగండి. మళ్ళీ వరుసగా అందరం ఒకేసారి స్నానాలు చేయాలంటే కుదరదు. నేను వెళ్తాను. నాకు బయట పని ఉంది. పని మనిషి కూడా ఈరోజు రాలేదు. అన్ని పనులు నేనే చేసుకోవాలి. దానికి తోడు తాదూర సందు లేదు, మెడకో డోల్ అన్నట్టు మీ అమ్మగారిని నెత్తిమీద ఎక్కించారు. అసలు మీకు బుద్ధి ఉంటేగా ఇంకొకరికి చెప్పడానికి. తమరు చెప్పినట్టే అది విన్నట్టే తీసి పారేసింది శారద. మళ్ళీ తన వాగ్బాణాలను ఇలా సంధించింది. నేను ఇందాకటి నుండి వింటున్నా. అది వాక్యాలేవో అడగడం, ఆవిడగారు ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రేమగా ఏమీ చెప్పడం లేదు సరికదా. విసుక్కుంటోంది. ఎంతైనా నేను నా పిల్లలు అంటే ఆవిడగారికి చులకనే. నేను కాపురానికి వచ్చిన నాటి నుండి 20 సంవత్సరాలైంది. ఏ ఒక్కరోజు ప్రేమగా నాతో మాట్లాడలేదు. అసలు ఆవిడ తీరే అంతా. అలాంటప్పుడు మధ్యలో మన పిల్లేం తప్పు చేసిందని దాని భోజనం కట్, టిఫిన్ కట్ అని దాన్ని బెదిరిస్తారు. అలా అయితే మీకెన్నిసార్లు కట్ చేయాలో తెలుసా? మీ ఆఫీస్లో ఎవరో సంధ్యకి
మీరు వాట్సాప్ పంపకండి అంటే మానారా ఏంటి? మరి మీరు చెప్పండి, ఎవరి బుద్ధులు వాళ్ళకుంటాయి, సర్దుకుపోవడమే. శారద, ఇంట్లో ఆఫీస్ విషయాలెందుకు? అవి ఇంపార్టెంట్ మెసేజెస్ కాబట్టి పాస్ చేయాలని చేశాను. అది తప్పెలా అవుతుంది? నీ బుద్ధి లేని మాటలు నువ్వును. ఇలా ఒక విషయంలో నుండి ఇంకో విషయంలోకి వెళ్తావు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్టు ఉంటుంది నీతో వ్యవహారం. ఇలా మన ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల్ని వెనకేసుకొస్తే వాళ్ళు పాడవడం ఖాయం. కాబట్టి నువ్వైనా బుద్ధి చెప్పు, లేదంటే నన్నైనా చెప్పని. వాళ్ళు పాడైతే మనకి పరువు మర్యాద ఉంటాయా చెప్పు? ఆల్రెడీ పెద్దది నళిని పాడైపోయింది, మన మాట కూడా లెక్క చేయకుండా. నాయకులెవరి పాదయాత్రలోనో బాగా కండలు తిరిగిన బాడీగార్డుని చూసిందట. నేను చూసుకున్నట్టే చూసుకుంటాడంటూ తన ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పూర్తి కాకుండానే వాడితో పారిపోయింది. అప్పుడే నా పరువు గంగలో కలిసింది. ఇంకా పోవాలా ఏంటి? నేటికి దాని ఆచూకీ లేదు, ఫోన్ కూడా లేదు. ఏమైందో, అసలు అది బ్రతికే ఉందో లేదో కూడా తెలియదు. మా అమ్మ చెబుతూనే ఉంది, నళినిని ఓ కంట కనిపెడుతూ ఉండు, జాగ్రత్తరా, అది గాడి తప్పుతోందని. నేనే పట్టించుకోలేదు. టీనేజీ పిల్లలు కదా, ఈ మార్పులు అనేవి సహజమని లెక్క చేయలేదు. ఆడపిల్లల తండ్రి ఎలుగుబంటిలా నిద్రపోవాలిరా అనేది అమ్మ. అది రాత్రి ఒక కన్ను మూస్తే మరో కన్ను తెరిచి ఉంచుతుందట. అలా అంటే ఎందుకో అనుకున్నా, అన్నీ నాకే తెలుసని ఊరుకున్నా. చూడు ఇప్పుడు ఎంత అనర్థం జరిగిందో. భూషణం గారి అమ్మాయి లేచిపోయిందట అని మర్యాద లేని వాళ్ళు కాస్త మర్యాదస్తులు తప్పిపోయిందట పాపం అని నెమ్మదిగాను సానుభూతి చూపిస్తున్నారు. అందుకే మిగిలిన ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా పాడవకూడదనే అమ్మని తీసుకువచ్చాను. భార్యను కోప్పడి తన గదిలోకి వెళ్ళి గత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు జనార్దనం. జీవోత్సవంలా బంగారు పంజరంలో రామచిలుకల ఓ జైలులో బ్రతుకుతున్నట్టుగా పెద్దన్నయ్య శేఖరం ఇంట్లో బ్రతుకుతోంది అమ్మ. నోరు విడిచి ఏనాడు నన్ను ఒరే మీ ఇంటికి తీసుకువెళ్ళరా అని అడగలేదు. అక్కడ అన్నయ్య వదిన బాగానే చూస్తారు, కానీ ఏం లాభం? వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవిడ ఒక్కర్తే ఆ 4 గోడల మధ్య ఉండాలి. పిల్లలెవరూ ఇక్కడ ఉండటం లేదు, విదేశీ చదువులే. ఎప్పుడో వస్తారు, వచ్చినా వాళ్ళ భాష వాళ్ళ తీరు వాళ్ళదే లోకం గాని నానమ్మ అని పిలవరు, పట్టించుకోరు. ఎప్పటి నుండో తెచ్చుకుందామని అనుకోవడమే కానీ అవడం లేదు. చిన్నది పుట్టినప్పుడు 3 ఆడపిల్లలే, శారద చేసుకోవడం కష్టమవుతోంది అని తీసుకొద్దాము అనుకున్నా. కానీ తన అమ్మగారు దగ్గరుండి చూసుకుంటున్నారు కదా, పర్లేదు, అమ్మ అయితే ఈ ఇరుకు ఇంట్లో సర్దుకోలేదని సరిపెట్టుకున్నా. అదిగో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలానే అనుకుంటూ వచ్చాడు తను. ఇప్పటికీ కుదిరింది, అందుకే ఇంటికి తీసుకువచ్చాడు. ఓ విధంగా తన ఈ గుమస్తా ఉద్యోగానికి కాస్త భారమే కానీ తప్పలేదు. పిల్లల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అమ్మని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంటే ఈ ఇంటికన్నా ఆ పెద్దన్నయ్య జైలు లాంటి ఇల్లే నయమనిపిస్తోంది. లేదంటే అమ్మ మా సొంతూరు చిన్నన్నయ్య భాస్కరం ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు తన ప్రయత్నం, శ్రమ వృధా అవుతాయి. మరింత వివరంగా పరిస్థితులను శారదకు చెప్పాలని నిశ్చయించుకున్నాడు జనార్దనం. చూడు శారద, మా అన్నయ్యలకు మనలాంటి బాధలు లేవు. ఆ ఇద్దరికీ కొడుకులే అదృష్టవంతులు. అమ్మ అవసరం వాళ్ళకి లేదు. నిజానికి మనకే అమ్మ అవసరం చాలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా మసలుకోవాలని గ్రహించు. ఆవిడ మీద నీ ప్రతాపం చూపించి ఆవిడ మనస్సును గాయపరిస్తే మనమే నష్టపోతాం. ఆవిడ గౌరవ మర్యాదలకు నష్టం రానియకుండా జాగ్రత్త పడు. నేను చెప్పేది చెప్పాను, ఇక అటుపై నీ ఇష్టం. వంటింట్లోకి వెళ్ళి నెమ్మదిగా శారదను హెచ్చరించాడు జనార్దనం. ఆమె ఆలోచనలో పడి మౌనంగా వినసాగింది. ఎదిగే మొక్కకు కర్ర ఆసరాగా ఉంచుతాం. అలా మన పిల్లల క్రమశిక్షణ, నీతివంతమైన నిజాయితీ గల జీవనానికి ఆత్మీయతను పంచి చక్కగా పెంచే మా అమ్మ ఎంతైనా అవసరమని నా అభిప్రాయం. మన పిల్లలు చిన్నప్పుడు ధనాలే, మణిపూసలే, రత్నాలే. కానీ సమాజ పోకడ వల్ల వాళ్ళు మారుతూ ఉంటారు. అసలు అమ్మను ఎప్పుడో తెచ్చుకోవాల్సింది, కానీ మన మధ్యతరగతి బ్రతుకులు సహకరించక తెచ్చుకోలేకపోయాను.
కెరటాలు తగ్గేదెప్పుడు, స్నానం చేసేదెప్పుడు అని భయపడుతూ ఉంటే ఎప్పటికీ భయపడటమే కదా. అందుకే తెగించి పెద్దన్నయ్యని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. ఇప్పుడు గనక మీరు ఆమె పట్ల సరిగా ప్రవర్తించలేదు అనుకోండి, ఇక అమ్మ ఎవరి ఇంటికి వెళ్ళదు, ఓల్డేజ్ హోమ్కి, లేదంటే ఏకంగా కైలాసానికే అని హెచ్చరించి నా నుండి హామీ తీసుకొని మరీ వచ్చింది. కాబట్టి శారద జాగ్రత్త, మాట జారకు, చిరాకు పడకు. ఎలాగూ మీ అన్నదమ్ముల వల్ల మీ తల్లిదండ్రులను ఇద్దరినీ దూరం చేసుకున్నావు. ఇక వాళ్ళు ఈ లోకంలోనే లేకుండా పోయారు. కనీసం ఉన్నన్నాళ్ళైనా మా అమ్మలో అయినా మీ అమ్మను చూసుకో, ప్రేమగా నడుచుకో అన్నాడు లాలనగా. అలాగేలేండి, బాగానే చూసుకుంటా, ప్రామిస్. ఇక వెళ్ళి స్నానం కానియండి, టిఫిన్ తయారు చేసేస్తా. ఈరోజు క్యారేజీ కట్టలేను, ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది శారద. నాన్న, నన్ను క్షమించు నాన్న. నానమ్మ గురించి వంటింట్లో అమ్మతో మీరు చెప్పిందంతా విన్నాను. ఇక ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించను. ఇకపై నానమ్మ చెప్పినట్టే వింటాం. గూటిలో ఉండి ఎదిగే పక్షుల పిల్లలకు అమ్మ ఎంత అవసరమో ఇప్పుడు నానమ్మ కూడా మాకు అంతే అవసరం కదా నాన్న. ఇప్పుడే వెళ్ళి నానమ్మను క్షమించమని అడుగుతా. చాలా విషయాలు నేర్చుకుంటా, క్షమించకపోతే ప్రాధేయపడతాను. మా అమ్మమ్మ మమ్మల్ని ఎలా చూసుకుందో అలానే నానమ్మను నేను చెల్లి చూసుకుంటాం, సరేనా అంది రవలి పశ్చాత్తాపంతో. వెంటనే నానమ్మను వెతుక్కుంటూ వెళ్ళింది. ఏ గదిలోనూ లేదు నానమ్మ. నాన్న, నాన్న. నానమ్మ ఎక్కడా కనబడటం లేదు. ఏమైంది? నిజంగానే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయిందా? క్షమించు నానమ్మ, త్వరగా వచ్చేయి, ఎక్కడున్నా నేను మారిపోయాను ఆందోళనగా అరవసాగింది రవలి. ఏది? నే వెతుకుతా ఉండు. దేవుడికి పువ్వుల కోసం పక్కింటి భరత్ అంకుల్ ఇంటికి వెళ్ళుంటుంది. వాడంటే అమ్మకి చాలా ఇష్టం. చిన్నప్పుడే వాడికి వాళ్ళమ్మ చనిపోతే అమ్మే చూసింది. ఇప్పుడు వాడో పెద్ద ఆఫీసర్ అయ్యాడు. వాడు అమ్మ వచ్చిన దగ్గర నుండి తన దగ్గరే ఉండమని అంటున్నాడని చెబుతోంది కూడాను. బహుశా అక్కడికి వెళ్ళిందేమో అంటూ భరత్ ఇంటికి వెళ్ళాడు జనార్దనం. ఆ రండి జనార్దనం బావగారు, రండి రండి. అత్తయ్య, ఈయన కలిసి ఇప్పుడే టిఫిన్ చేసి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు. ఏదో విషయం తెలుసుకోవాలట అత్తయ్య గారు. ఈయనతో అంటే ఈయన తీసుకువెళ్ళారు అంది భరత్ భార్య. అమ్మకి ఏం తెలుసుకోవాలని పని కట్టుకొని మరీ వెళ్ళిందో ఈ భరత్గాడు మరీను. కనీసం నాకు కూడా చెప్పలేదు, వెళ్ళి చూసి రావాలి అని మనసులో అనుకొని, శారదా, శారదా, ఏది నా స్కూటీ తాళం ఇటివ్వు, అమ్మ భరత్తో కలిసి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిందంట. ఇంతకీ ఈ సిటీలో ఏ హోమ్కి వెళ్ళిందో, ఈ భరత్గాడు ఏ హోమ్కి తీసుకువెళ్ళాడో చూసి వస్తా అని బయలుదేరాడు జనార్దనం. ఎంత వెతికినా అమ్మ జాడ దొరకలేదు. ఎండకు సోలిపోయి తిరిగొచ్చాడు. ఈలోగా జనార్దనం చిన్న కూతురు, నాన్న, నాన్న, నానమ్మ ఇందాక నాతో చెప్పింది, భరత్ అంకుల్ రమ్మన్నారట, ఎక్కడికో వెళ్ళాలట. మీరు అమ్మ వంటింట్లో మాటల్లో పడి బిజీగా ఉన్నారని నాకు చెప్పింది. నేను స్కూల్కి రెడీ అవడంలో మర్చిపోయాను. బాయ్ నాన్న, నే స్కూల్కి వెళ్తున్నా అంటూ తుర్రున పారిపోయింది. ఏం రవలి, నీకు ఇంకా స్కూల్ టైం అవలేదా? టీవీ చూస్తూ కూర్చున్నావు హా? కోపంగా కూతుర్ని గదిమాడు జనార్దనం. నాన్న, నేను ఇంకా రెడీ కాలేదు. నానమ్మని క్షమించమని అడుగుదామనుకుంటూ ఉండిపోయాను కదా, అందుకే లేట్ అయ్యిందని వెళ్ళడం లేదు. ఈలోగా ఓసారి మా ఫ్రెండ్ బర్త్డే సిటీ కేబుల్ టీవీలో ఫోటో వస్తుందని చూద్దామని టీవీ ఆన్ చేశా. టీవీలో వస్తోంది నానమ్మ. అదిగో భరత్ అంకుల్ నానమ్మతో రిబ్బన్ కట్ చేయిస్తున్నారు. ఇది సిటీ కేబుల్ లైవ్ షో నాన్న, రండి మీరు చూడండి పిలిచింది రవలి. ఆ పూటకిక ఆఫీస్ మానేసి టీవీ ముందు కూర్చుండిపోయారు అంతా. బృందావనమనే ఈ ఓల్డేజ్ హోమ్ నా కళ. ఇది నా సొంత నందనవనం అనే గార్డెన్. ప్రశాంత వాతావరణంలో సిటీకి బాగా దూరంలో ఉంది. ఇక్కడే ఈ హోమ్ నిర్మించడానికి ఏకైక కారణం మా అమ్మ. నన్ను కని పెంచిన నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఎలా ఉంటారో కూడా నాకు ఊహ తెలీదు. అప్పుడు నేను హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని. సెలవులొస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని చూడాలో తెలిసేది కాదు. మరి అటువంటప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకునే దైవం లాంటి మా అమ్మ దొరికింది. నా చిన్నతనంలో నాకు హాస్టల్కి వచ్చి మరీ లెక్కలు నేర్పిన జనార్దనం అన్నయ్య వాళ్ళ అమ్మగారే ఈ కృష్ణవేణి గారు.
ఆవిడనే నేను అమ్మ అని అనుకోకుండా పిలిచేసేవాణ్ణి. ఆవిడ వల్లే అమ్మ అవసరం ఏంటో తెలిసింది. అందుకే కష్టపడి చదివి పెద్ద ఆఫీసర్ కాగలిగాను. ఆవిడ స్ఫూర్తితోనే నేను ఈ ఓల్డేజ్ హోమ్ నిర్మించగలిగాను. ఇటీవల నేను ఓ ఇంటెలిజెంట్ సర్వే చేయించాను. చాలా ఇళ్లలో ఈ పెద్దవాళ్లను పట్టించుకోకపోవడమే కాక ఈసడింపులు, అసభ్య పదజాలంతో తిట్లు, ఆఖరికి మనవలు విడిచిపెట్టిన తిండి, పాచిపోయినది ఈ పెద్దవాళ్లకు పెట్టడం వంటి ఎన్నో చర్యలు వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కానీ ఇవన్నీ పరువు మాటున దాక్కుండిపోతున్నాయి, బయటపడటం లేదు. అంతకన్నా ముఖ్యమైనది ఆస్తి పంపకాల విషయం కూడా. అందుకే చాలామంది ఓల్డేజ్ హోమ్ వైపు వెళ్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ సొంత వాళ్ళతో ఉన్నట్లుగా ఒక వాతావరణం కల్పించాలని, వాళ్ళేమి కోల్పోయారో అది ఈ హోంలో లభించాలని మా అమ్మ సూచనలు, సలహాలతో నేను దీన్ని నిర్మించాను. నేను ఈ ఉద్యోగంలో చేరిన నాటి నుండి నేటి వరకు అమ్మకు కూడా తెలియకుండా అమ్మ పేరున నా జీతంలో 40% పొదుపు చేసి, ఇదంతా నీదేనమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందుకే నీ సలహా చెప్పమ్మా అంటే అమ్మ అవసరం లేని వాళ్ళలా పట్టించుకోలేని వృద్ధులకు ఆసరా ఉండాలి కదా. అందుకే ఓల్డేజ్ హోమ్ కట్టమని చెబితే ఇది నిర్మించాను. ఇప్పుడు నేను ఆమెను మీ అందరికీ ఈ సభాముఖంగా పరిచయం చేయబోతున్నా. నా బృందావన ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ప్రేరణ కృష్ణవేణి గారు. అమ్మ రండి, మీరు మాట్లాడండి పిలిచాడు భరత్తు. ఈ సభకు నమస్కారం. ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ నా అభివందనాలు. నా కొడుకుల కన్నా ఎక్కువగా ఆదరించే భరత్కి నా ఆశీస్సులు. నాకు 4 కొడుకులు. వీడు భరత్తు. నా కొడుకుల కన్నా ఎక్కువే. నా కొడుకులు కొందరు బాగానే సంపాదించినా ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదు. కానీ వీడు నన్ను ఆశ్చర్యపరిచేలా అందరికీ వార్ధక్యంలో ప్రయోజనకరమైనదిగా ఉండే అన్ని వసతులతో కూడిన ఈ ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేపట్టాడు. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అది లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. కాబట్టి మీ అవసరం లేదని మీ వాళ్ళు భావిస్తుంటే వాళ్ళందరూ ఈ ఓల్డేజ్ హోమ్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని హామీ ఇస్తున్నా. ఇంత మండు వేసవిలో మీ పెద్దలందరి సమక్షంలో వీడు చేసిన మంచి పనికి నిజమైన నిదర్శనంగా ఈ జోరువాన ఇచ్చే చల్లదనమే శుభాశిష్యులు అందిస్తోంది. ఇంతకన్నా ఏ తల్లికైనా ఏమానందం ఉంటుంది చెప్పండి. నేను వీడికి కన్న తల్లిని కాలేకపోయానని బాధపడుతుంటా. అయినా పెంచిన రుణాన్ని తీర్చేసుకున్న వీడికి మీ అందరి దీవెనలు కావాలి. వీడిని మరిన్ని మంచి పనులు చేసేలా మీ ఆశీస్సులు ప్రోత్సహిస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. కృష్ణవేణి గారి ప్రసంగం ముగియగానే ఆ ప్రాంతమంతా చప్పట్లు మారుమ్రోగాయి. అమ్మను ఎందుకు తీసుకువెళ్ళావో ఓల్డేజ్ హోమ్కి అని కంగారు పడ్డాను భరత్. కానీ నువ్వు చిన్నవాడివే అయినా చాలా పెద్దగా దూరాలోచన చేసి మంచి పని చేశావు. నీకు నా అభినందనలు. నీ బృందావనానికి అమ్మ అవసరం లేదనుకుంటా. అది ఇంట్లో అమ్మ పెద్దల అవసరం లేదు అనుకున్న వారికే కానీ మన అమ్మకు కాదు. ఎందుకంటే నా కూతుర్లు గోపికలు తోడు ఉండగా కృష్ణవేణమ్మ ఎటూ వెళ్ళదు కదా. అమ్మ మా ఇంట్లోనే ఉండిపోతావు కదా. అమ్మ ఒడిలో పడుకుంటూ అడిగాడు జనార్దనం. అవునరా జనార్దనం, అమ్మ అవసరాన్ని గ్రహించిన నిన్ను కాదని నా కోడల్ని మనవల్ని వదిలి ఎలా వెళ్తాను చెప్పు అంది కృష్ణవేణమ్మ కొడుకు తల నిమురుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.